सूरत सलोनी बोल रागनी दिव्य धारणा तेरी, सदा सलामत सभी सुखी हो यही भावना तेरी। सूरत सलोनी बोल रागनी दिव्य धारणा तेरी, सदा सलामत सभी सुखी हो यही भावना तेरी। प्रभु की प्यारी बनकर माँ हो, प्रभु प्यार है लुटाया, ममता की मूरत माँ जग में तेरा साया, ममता की मूरत माँ जग में तेरा साया। ఓం శాంతి 17/6/21 మధురమైన పిల్లలు, మీరు పారలౌకిక తండ్రిని యథార్థ రీతిలో తెలుసుకున్నారు. అందుకే మిమ్మల్ని సత్యమైన ప్రీతి బుద్ధి లేక బాబా అంటారు ఆస్తికులు అని కూడా అనొచ్చు. ప్రశ్న బాబా యొక్క ఏ కర్తవ్యంతో ప్రూఫ్ అవుతుంది ఆయన భక్తుల రక్షకుడు అని? బాబా యొక్క ఏ కర్తవ్యం ద్వారా ప్రూఫ్ అవుతుంది ఆయన భక్తుల రక్షకుడు అని? జవాబు, భక్తులందరినీ రావణాసుడు జైలు నుంచి వదిలించడం. బాబా అంటారు బికారీల్ని సంపన్నంగా చేయడం. ఈ ఒక్క బాబా యొక్క కర్తవ్యం. ఎవరైతే పాత భక్తులు ఉన్నారో వాళ్ళని బ్రాహ్మణులుగా చేసి దేవతలుగా తయారు చేస్తారు. ఇదే ఆయన యొక్క రక్షణ. భక్తుల రక్షకుడు వచ్చాడు తన భక్తులందరికీ కూడా ముక్తి, జీవన్ముక్తి ఇవ్వడం కోసం. కాబట్టి బాబా ఎవరైతే పురాతన భక్తులంటే ఎవరైతే ద్వాపరంలో భక్తిలో దిగగానే భక్తి చేస్తామో వాళ్ళందరూ కూడా పాత భక్తులు. కాబట్టి వాళ్ళు దేవతలే ఫస్ట్ భక్తి మొదలుపెట్టారు. కాబట్టి ఆ పాత భక్తుల్ని మళ్ళీ తిరిగి బ్రాహ్మణులుగా తయారు చేసి దేవతలుగా తయారు చేయడం, ఇదే ఆయన ఇచ్చే రక్షణ. అంటే భక్తుల రక్షకుడు వచ్చాడు, అందరు భక్తులందరికీ ముక్తి, జీవన్ముక్తి ఇస్తారు. మొత్తం అందరికీ ముక్తి, జీవన్ముక్తి ఇస్తారు. పాట బోలా నాదుడు కన్నా అతీతమైన వాళ్ళు ఎవరూ లేరు. ఓం శాంతి. ఇది ఎవరు మహిమ విన్నారు అంటారు కదా, ఉన్నతుడు భగవంతుడు. భగవంతుడినే తండ్రి అని కూడా అంటారు. ఎందుకంటే భగవంతుడా తండ్రి అంటాం కదా. ఆయనే మొత్తం ఈ రచన అంతటికీ రచయిత ఆయన. ఎలాగైతే లౌకిక తండ్రి కూడా రచయితే తన పిల్లలకి, తన రచనకి ఆయన రచయిత. లౌకిక తండ్రి కూడా మొట్టమొదట కన్య అంటే కన్యని తన భార్యగా చేసుకుంటాడు. తర్వాత ఆమె ద్వారా రచన చేస్తారు. 5, 6, 7 పిల్లలు పుడతారు. వాళ్ళని అంటారు రచన. అంటే తండ్రి అప్పుడు ఏమయ్యాడు? రచయిత అయ్యాడు. ఆ హద్దుగల రచయిత అయ్యాడు ఆయన. ఇది కూడా పిల్లలకి తెలుసు. రచనకి రచయితైన తండ్రి నుండే వారసత్వం వస్తుంది. కాబట్టి మనుష్యులకి 2 తండ్రులు ఉంటారు. ప్రతి ఒక్క మనిషికి 2 తండ్రులు ఉంటారు. ఒకళ్ళు లౌకిక తండ్రి అయితే రెండో వాళ్ళు పారలౌకిక తండ్రి. అయితే పిల్లలకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది, జ్ఞానం వేరు, భక్తి వేరు, 2 వేరు. తర్వాతే వైరాగ్యం. కాబట్టి ఈ సమయంలో పిల్లలు మీరిప్పుడు సంగమ యుగంలో కూర్చున్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఎక్కడ కూర్చున్నారు అంటే కలియుగంలో కూర్చున్నారు. కాబట్టి చెప్పాలి అంటే అందరూ పిల్లలే. కలియుగంలో కూర్చున్న వాళ్ళు కావచ్చు, సంగమ యుగంలో కూర్చున్న వాళ్ళు కావచ్చు, అందరూ పిల్లలే. కానీ మీరు బేహద్ తండ్రిని తెలుసుకున్నారు. ఆయన మొత్తం రచనకే రచయితని. లౌకిక తండ్రి ఉంటున్నా సరే ఆ పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు. సతయుగంలో
లౌకిక తండ్రి ఉన్నా సరే పారలౌకిక తండ్రిని మాత్రం స్మృతి చేయరు. ఎందుకు? అది సుఖధామం. ఆ పారలౌకిక తండ్రిని ఎప్పుడు స్మృతి చేస్తాం? దుఃఖంలో స్మృతి చేస్తాం. ఇక్కడ చదివించడం జరుగుతుంది, మనుషుల్ని సమర్థవంతులుగా తయారు చేయడం, తెలివైన వాళ్ళుగా తయారు చేయడం జరుగుతుంది. అయితే భక్తి మార్గంలో మనుషులకి తండ్రి ఎవరో తెలియదు, భగవంతుడు అంటే ఎవరో తెలియదు. ఆయన గురించి ఏమంటారు? పరంపిత పరమాత్మ అని పిలుస్తారు, ఓ గాడ్ ఫాదర్ అంటారు, ఓ దుఃఖహర్త సుఖకర్త అంటారు. మళ్ళీ ఒకవైపు ఏమంటారు? ఆయన సర్వవ్యాపి అంటారు. రాయిలోను కణకణంలోను కుక్క పిల్లి పంది అన్నిట్లో ఉన్నాడు. అంటే ఇది ఏమైంది? ఒక రకంగా పరమాత్మని తిట్టడమే అయింది కదా, గ్లాని చేయడమే అయింది. తిట్లు తిడుతున్నారు ఆయన్ని, నువ్వు కుక్కవి పందివి. బాబా అంటారు, మీరు బాబాకి పిల్లలు అయ్యారు, మీరు ఇప్పుడు అలా అనరు, మీరు ఇప్పుడు ఆస్తికులు అయ్యారు. మీ తండ్రి మీద మీకు ప్రీతి బుద్ధి ఉంది. మిగతా అందరికీ కూడా బాబా మీద విపరీత బుద్ధి ఉంది. ఇప్పుడు మీకు తెలుసు, మహాభారీ యుద్ధం ఇప్పుడు మన ముందు ఉంది. పాత ప్రపంచం వినాశనార్థం ప్రతి 5000 సంవత్సరాల తర్వాత కలియుగి పతిత ప్రపంచం పూర్తవుతుంది. తిరిగి సతయుగి పావన ప్రపంచం స్థాపన అవుతుంది. ఎవరి ద్వారా? బాబా ద్వారా. ఎవరినైతే స్మృతి ఆయన్నే కదా స్మృతి చేస్తున్నారో పతిత పావన రా అని. ఓ నావికుడా, మమ్మల్ని ఈ విషయ సాగరం నుండి క్షీర సాగరంలోకి తీసుకెళ్ళిపో. గాంధీజీ కూడా పాడుకునేవాడు, పతిత పావన సీతారామన్. ఓ రామా అంటే, ఓ రామా సీతలందరినీ కూడా పావనంగా మార్చు అని. మీరందరూ సీతలు భక్తురాళ్ళే. ఆయన భగవంతుడు, ఆయన అందరూ పిలుస్తున్నారు. ఆయన మిమ్మల్ని పతితుల నుండి పావనంగా తయారు చేస్తున్నారు. మీరు ఎక్కడ ఇప్పుడు తిరిగి పాటలు కష్టపడవలసిన పని లేదు. ఇలా అని అంటం లేదు కదా, తీర్థయాత్రలకు వెళ్ళండి, కుంభమేళాలకు వెళ్ళండి, అలాంటివి ఏం లేవు ఇక్కడ. ఈ నదులేవి కూడా పతిత పావని కాదు. పతిత పావనుడు ఎవరు అంటే ఒక జ్ఞాన సాగరుడు, స్వయం భగవంతుడు తండ్రి. సాగరం నదులని ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారంటే, సముద్రాన్ని నదుల్ని పిలుస్తారు తండ్రిని, భగవంతుడు పతిత పావన బాబా మమ్మల్ని పావనంగా చెయ్యు అని. అంతేగాని నీళ్ళ నదుల్ని ఈ నీళ్ళ నదులు ప్రపంచం అంతా నదులు ఉన్నాయి, అవన్నీ ఎక్కడ? అవన్నీ పతిత పావనలా? పతిత పావన అని ఒక్క బాబానే అంటారు. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడే వచ్చి పావనంగా చేస్తారు. భారతదేశం యొక్క మహిమ చాలా భారీ. భారతదేశం అన్ని ధర్మాల వాళ్ళకి తీర్థస్థానం ఇది. శివ జయంతి కూడా ఇక్కడే మహిమ ఉంది. సత్యయుగం అంటేనే పావన ప్రపంచం. అక్కడ దేవీ దేవతలు ఉంటారు. దేవతల మహిమ చేస్తారు, సర్వగుణ సంపన్న 16 కళల సంపూర్ణ అని. చంద్రవంశీయులు ఏమంటారు? 14 కళలు సంపూర్ణలు అంటారు. తర్వాత ఏమవుతారు? మళ్ళీ మెట్లు దిగుతారు. బాబా వచ్చి సెకండ్లో మెట్లు ఎక్కిస్తారు. మళ్ళీ మన శాంతిధామానికి సుఖధామానికి తీసుకెళ్ళిపోతారు. తర్వాత 84 జన్మల చక్రంలో తిరిగి మళ్ళీ మెట్లు దిగుతాం. 84 జన్మలు తప్పకుండా కొంతమంది ఎవరో ఒకరు కొంతమంది తీసుకునే ఉంటారు కదా.
ముఖ్యమైనది ఏది అంటే సర్వశాస్త్రమయి శిరోమణి గీత. శ్రీమద్ భగవత్ అంటే భగవంతుడు చెప్పింది శ్రీమద్ భగవద్గీత. కానీ భగవంతుడు అని ఎవరిని అంటారో ఈ పతిత మనుషులకి తెలియటం లేదు. పతిత పావన సర్వుల సద్గతి దాత ఎవరు అంటే ఒకే నిరాకారుడు శివుడే. కానీ ఆయన ఎప్పుడు వచ్చాడు అన్నది మాత్రం ఎవ్వరికీ తెలియదు. బాబా వచ్చి తన పరిచయాన్ని తానే ఇచ్చుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఈ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు బాబా అని అంటారు. అబ్బాయిలు బాబా అని అంటారు, అమ్మాయిలు బాబా అని అంటారు. అంటే అంటారు కదా, మీరే మాకు మాత పిత. మీ రాజయోగం నేర్చుకోవడం వల్లనే మీకు ఈ సుఖం అనే గని లభిస్తుంది. మీరు ఇక్కడికి వచ్చారు దేనికోసం? బేహద్ తండ్రి నుండి స్వర్గం యొక్క 21 జన్మల కోసం స్వర్గవారసత్వం తీసుకోవడం కోసం మీరు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు శివ జయంతి భారతదేశంలోనే చేసుకుంటారు. రావణాసుడిని ఎక్కడ చూపిస్తారు? వేరే దేశాల్లో చూపిస్తారేంటి? భారతదేశంలోనే చూపిస్తారు. కానీ అర్థమైతే ఎవ్వరికీ కూడా తెలియదు. శివుడు మనకి అనంతమైన తండ్రి. బాబా అంటారు, ఈ ఒక్కటి కూడా తెలుసుకోకుండా ఊరికే శివుడికి పూజ చేస్తారు. ఎప్పుడైతే మొత్తం వృక్షమంతా తమ ప్రధానమైపోతుందో అప్పుడే బాబా వస్తారు. కొత్త ప్రపంచంలో భారతదేశం స్వర్గంగా ఉండేది. భారతదేశమే సతయుగంగా ఉండేది. భారతదేశమే ఇప్పుడేమైంది? కలియుగం అయిపోయింది. ఒకప్పుడు ఇదే భారతదేశం సతయుగంగా ఉండేది, ఇప్పుడేమైంది? అది కూడా కలియుగం అయిపోయింది. బాబా అంటారు, మొట్టమొదట మీరు మొదట్లో స్వర్గానికి యజమానులా ఉండేవాళ్ళు మీరు. ఇప్పుడు మీరు 84 జన్మలు తీసుకుని ఆఖరికి ఏమయ్యారు? నరకవాసీలు అయిపోయారు. ఇప్పుడు నేను మీకు రాజయోగం నేర్పించి మనుష్యుల నుండి దేవత, పతితుల నుండి పావనంగా తయారు చేస్తున్నాను. భక్తి అంటేనే బ్రహ్మ యొక్క రాత్రి, జ్ఞానం అంటే బ్రహ్మ యొక్క పగలు. మీరు బ్రహ్మ కుమారులు ఇప్పుడు పగల్లోకి వెళ్తున్నారు. ఈ పాత ప్రపంచానికి ఇప్పుడు నిప్పంటుకుంటుంది అంటే తప్పకుండా భారీ మహాభారత యుద్ధం జరిగింది. అంటే ఈ మహాభారత యుద్ధం తర్వాతే భారతదేశం స్వర్గంగా మారుతుంది. అనేక ధర్మాలు వినాశనమవుతాయి, ఒకే ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. పిల్లలు మీరిప్పుడు బాబాకి సహాయకులు అవుతారు, సహయోగిలు అవుతారు. అయ్యి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని బాబాతో పాటు బాబాకి సహాయకులై స్థాపన చేస్తున్నారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని మీరు స్వర్గానికి యజమానులు అవ్వడానికి యోగ్యంగా అవుతున్నారు. మీరు యోగ్యంగా అయిపోయారంటే తర్వాత వినాశనం మొదలైపోతుంది. ఇది శివ్ బాబా యొక్క జ్ఞాన యజ్ఞం. శివ అనండి లేక రుద్ర అనండి, విషయం అయితే ఒకటే. కృష్ణ యజ్ఞము, కృష్ణ జ్ఞాన యజ్ఞం అని ఎప్పుడు అనరు. సత్య త్రేతాయుగాల్లో అయితే అసలు యజ్ఞాలే ఉండవు, గొడవే లేదు. యజ్ఞాలు ఎప్పుడు చేయడం జరుగుతుంది? ఎప్పుడైతే ఉపద్రవాలు, పరిస్థితులు, కష్టాలు వస్తే యజ్ఞాలు చేస్తారు. ఎప్పుడైనా చూడండి, పంటలు పండలేదు, యుద్ధాలు జరుగుతున్నాయి అంటే ఏం చేస్తారు? శాంతి కోసం యజ్ఞాలు చేస్తూ ఉంటారు. పిల్లలు మీకైతే తెలుసు, వినాశనం కాకుండా భారతదేశం స్వర్గం కాదు. భారత మాత శివశక్తి సేనకెంత మహిమ ఉంది. వందనం ఎప్పుడూ కూడా పవిత్రులకే వందనం చేయడం జరుగుతుంది. మీ మాతలకి ఏమంటారు? వందే మాతరం అంటారు.
ఎందుకు? మీరే శ్రీమతం అనుసారం భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు. ఇప్పుడు బాబా అంటారు మృత్యువు అందరి నెత్తి మీద ఉంది. ఇప్పుడు అది కాచుకుని కూర్చుంది అందరి నెత్తి మీద మృత్యువు. అందుకే ఇప్పుడు ఈ ఒక్క జన్మ మీరు పవిత్రంగా మారండి, బాబాని స్మృతి చెయ్యండి, మీ తమో ప్రధానం నుండి సతో ప్రధానం అయిపోతారు. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులే మళ్ళీ తిరిగే అవుతారు, దేవతలు అవుతారు. ఇదేం కొత్త విషయం అయితే కాదు. కల్పకల్పం ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. నరకం నుండి స్వర్గం అవుతుంది. పతిత ప్రపంచంలో మనుషులు ఏదైతే కర్మ చేస్తారో అది వికర్మ అవుతుంది. బాబా అంటారు 5000 సంవత్సరాల ముందు కూడా మీకు నేను కర్మ అకర్మ వికర్మల యొక్క గతి తెలియజేశాను. ఇప్పుడు మళ్ళీ తిరిగి మీకు నేను చెప్తున్నాను. నేను పరంపిత పరమాత్మ నిరాకారుణ్ణి, మీ తండ్రిని అంటున్నారు బాబా. ఈ శరీరం మాత్రం దీన్ని నేను ఆధారంగా తీసుకున్నాను అంటున్నారు బాబా. ఈయనేం భగవంతుడు కాదు. మనుషుల్ని దేవత అని అనడానికి లేదు. అలాంటప్పుడు మనుషుల్ని దేవత అని అనడానికి లేనప్పుడు భగవంతుడని ఎలా అంటారు? అందుకే బాబా అంటారు మీరు 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఆఖరికి మెట్ల కిందకి దిగిపోతూ వచ్చారు. ఇప్పుడు ఎవ్వరూ పైకి వెళ్ళలేరు, అందరూ పతితులైపోయారు. అందరూ కూడా దేనికి మార్గం చూపిస్తున్నారు? పతితులయ్యే మార్గమే చూపిస్తున్నారు. అందరూ స్వయం పతితులు అవుతూ ఉంటారు. అందుకే బాబా అంటారు వాళ్ళని కూడా నేనే ఉద్ధారం చేయవలసి వస్తుంది. ఇది రావణ రాజ్యం. మీరిప్పుడు రావణ రాజ్యం నుండి బయటపడ్డారు. మెల్లిమెల్లిగా అందరికీ తెలుస్తుంది. బ్రాహ్మణులు కాకుండా శివబాబా నుండి వారసత్వం ఎవ్వరూ తీసుకోలేరు. తండ్రులు ఇద్దరే ఉండే, తండ్రులే ఇద్దరు, ఒకళ్ళు నిరాకారి తండ్రి, ఒకళ్ళు సాకారి తండ్రి. వారసత్వం మటుకు ఒక్క సాకారి తండ్రి ద్వారా సాకారి పిల్లలకే లభిస్తుంది. తర్వాత నిరాకారి బేహత్ తండ్రి నుండి వారసత్వం నిరాకారాత్మలకి లభిస్తుంది. ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు, మధురాతి మధురమైన శివబాబా నుండి 21 జన్మల కోసం సుఖధామం యొక్క వారసత్వం తీసుకోవడం కోసం మేము వచ్చాం. విశ్వానికి యజమానులు యోగ బలంతో విశ్వానికి యజమానులు అవుతారు, అంతేగాని ఆయుధాలతో ఎవరు అవరు. ఒకటి బాబాతో యోగం పెట్టుకుంటే వికర్మలు వినాశనం చేసుకుంటారు, విష్ణుపురికి యజమానులు అవుతారు. ఇప్పుడు అమరలోకంలోకి వెళ్ళడం కోసం అమర కథని వింటున్నారు. అక్కడ మీకు అకాల మృత్యులేవి ఉండవు. దుఃఖం అన్నది నామమాత్రంగా గుర్తుగా కూడా అక్కడ ఉండదు. ఇప్పుడు పిల్లలు మీరు వచ్చారు శ్రీమతం మీద నడిచి బేహత్ తండ్రి నుండి శ్రేష్టాతి శ్రేష్టమైన దేవీ దేవతలుగా కావడం కోసం. మీరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? శ్రీమతం మీద నడిచి బేహత్ తండ్రి నుండి శ్రేష్టాతి శ్రేష్టమైన దేవతలుగా అవడం కోసం, దేవీ దేవతలు అవడం కోసం. ఇదేం శాస్త్రాల జ్ఞానం అయితే కాదు. చూపిస్తారు విష్ణు నాభి నుండి బ్రహ్మ వచ్చాడు, ఆయన చేతిలో అన్ని శాస్త్రాలు ఇస్తారు. బాబా అంటారు బ్రహ్మ ద్వారా నేను మీకు మొత్తం రచన యొక్క ఆది మధ్య అంత జ్ఞానం అంతా మీకు నేను చెప్తున్నాను. నేనే జ్ఞాన సాగరుణ్ణి. పాడుకుంటారు జ్ఞాన సూర్యుడు ప్రకటితమయ్యారు, అజ్ఞానం అంధకారం దూరం అయింది అని. అజ్ఞానంధకారం వినాశనం అంటే సతీయుగంలో ఇంకా అజ్ఞానం అన్నది ఉండదు.
ఎప్పుడైతే జ్ఞాన సూర్యుడు వస్తాడో అజ్ఞాన అంధకారం వినాశనం అవుతుందో ఇంకా సతయుగంలో అజ్ఞానం అన్నది ఉండదు. అది సత్యఖండంగా ఉండేది. భారతదేశం వజ్ర వైడూర్యాల్లా వజ్రంలాగా ఉండేది. వజ్ర వైడూర్యాలతో మహల్లు ఉండేవి. ఇప్పుడు మనుషులకి పూర్తిగా తినడానికి కూడా దొరకటం లేదు. అలాంటి వాళ్ళని బాబా అంటున్నారు, ఇలాంటి బికారీ ప్రపంచాన్ని సంపన్నంగా ఎవరు తయారు చేస్తారు? ఇది బాబా పని, ఇంకా వేరే వాళ్ళు ఎవరి పని కాదు. బాబాకి జాలి కలుగుతుంది, దయ కలుగుతుంది. అంటారు, మీకు నేను నా రాజయోగం నేర్పించడానికి వచ్చాను. నరు నుండి నారాయణ, నారి నుండి లక్ష్మిగా చేస్తాను. భక్తుల రక్షకుడే బాబావే. మిమ్మల్ని రావణాసురుడు జైలు నుంచి వదిలించి సుఖధామంలోకి తీసుకెళ్ళిపోతారు. మొత్తం ప్రపంచంలో బాబా అంటున్నారు, ఎవరు బ్రాహ్మణులు అవుతారో వాళ్ళే దేవతలు అవుతారు. బ్రహ్మ పేరు ప్రఖ్యాతి, ప్రజాపిత బ్రహ్మ. అయితే మీరు బ్రాహ్మణులు అందరికన్నా ఉత్తములు. మీరు భారతదేశానికి సత్యాతి సత్యమైన ఆత్మిక సేవ చేస్తున్నారు. బాబా స్మృతితో వికర్మలు వినాశనం అవుతాయి. ఇంకా మరో మార్గం లేదు. పతితుల నుండి పావనం అవ్వాలి అంటే మరో మార్గమే లేదు. యోగంతోనే బాబా అంటారు, మన పాపం అనే తుప్పు అనండి, చెత్త అనండి భస్మం అవుతుంది. ఎలాగైతే కంసాలికి తెలుసు స్వచ్ఛమైన బంగారం అసత్యమైనగా ఎలా మారుతుంది, నకిలీగా ఎలా అవుతుంది. అందులో వెండి కలుపుతారు, రాగి కలుపుతారు, ఇత్తడి కలుపుతారు, ఏదో ఒక లోహాలు కలిపేస్తారు. అలాగే మీరు కూడా మొదట్లో సతో ప్రధానంగా ఉండేవాళ్ళు. తర్వాత మీలో కల్తీ కలవడం మొదలైంది. ఆఖరికి ఏం అయ్యారు? కల్తీయే మిగిలింది, తమో ప్రధానం అయ్యారు కదా. ఇప్పుడు మళ్ళీ తిరిగి సతో ప్రధానంగా మారాలి. మరి అప్పుడే కదా సతయుగంలోకి వెళ్ళగలరు. బాబా అంటారు, ఏ దేహదారుల్ని మీరు స్మృతి చెయ్యకండి. గృహస్థు వ్యవహారంలో ఉంటూ ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరినీ జ్ఞాపకం చేసుకోకండి. అప్పుడు మీరు స్వర్గపురికి యజమానులు అవుతారు. స్వర్గం లేక విష్ణుపురిగా ఉండేది. ఇప్పుడు అది ఏమైపోయింది? ఇప్పుడు రావణాసుడిపురి అయిపోయింది, రావణపురి అయిపోయింది. మళ్ళీ విష్ణుపురి తప్పగా విష్ణుపురిగా మారుతుంది, తప్పకుండా అవుతుంది మళ్ళీ విష్ణుపురిగా. సాధు సన్యాసులు అందరినీ ఉద్ధారం చేయడానికి వస్తానన్నారు బాబా. అందుకే అంటారు, యదా యదా హి ధర్మస్య ఏది గ్లానిర్భవతి భారత అని. ఇది ఎప్పటి విషయం? ఎవరి విషయం? భారతదేశం యొక్క విషయం. సర్వుల సద్గతి దాత నేనొక్కడిని, మీ తండ్రిని, శివుణ్ణి అన్నారు బాబా. శివుడు, రుద్రుడు ఇవన్నీ ఆయన పేర్లే. బాబాకి లెక్కలేనన్ని పేర్లు పెట్టారు. బాబా అంటారు, నా అసలు పేరైతే ఒకటే శివ. నాకు అసలు నా పేరు శివ. మీరైతే ఎన్నో రకాల పేర్లు పెట్టారు. నేను శివుణ్ణి, మీరు శాలిగ్రామ పిల్లలు. మీరు అర్థకల్పం దేహాభిమానిలై ఉన్నారు, ఇప్పుడు ఆత్మాభిమానిలు అవ్వండి. ఒక్క బాబాని తెలుసుకుంటే బాబా ద్వారా మీరు అన్నిటినీ తెలుసుకుంటారు. మాస్టర్ జ్ఞాన సాగర్లు అయిపోతారు. అచ్చా మీఠే మీఠే सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం ముఖ్య సార్. శ్రీమతం మీద నడిచి శ్రేష్టాతి శ్రేష్ట దేవతలు కావాలి. శ్రేష్టాతి శ్రేష్టమైన దేవతలు కావాలి. శ్రీమతం మీద నడిచి మొత్తం విశ్వానికి సత్యాతి సత్యమైన ఆత్మిక సేవ చేయాలి.
ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపనలో, ఈ దేవీ దేవతా ధర్మ స్థాపనలో బాబాకి మీరు పూర్తి సహాయకులు కావాలి. మీ సహాయం బాబాకి పూర్తిగా కావాలి. ఆత్మని స్వచ్ఛమైన బంగారంలా తయారు చేసుకోవడం కోసం ఒక్క బాబాని తప్ప ఏ ఒక్క దేహదారిని స్మృతి చేయకండి. అప్పుడే మీ ఆత్మ స్వచ్ఛమైన బంగారంలా తయారవుతుంది. పారలౌకిక తండ్రి మీద సత్యాతి సత్యమైన ప్రీతి పెట్టుకోండి. ఇంకా వరదానం, అంతర్ముఖీలై మీ సమయాన్ని, సంకల్పాల్ని కూడా మిగుల్చుకున్న వాళ్ళు విఘ్నజీతులు కండి. ఎవరైతే అంతర్ముఖీలే వాళ్ళ సమయాన్ని, సంకల్పాల్ని మిగుల్చుకుంటారో వాళ్ళే విఘ్నాల్ని జయిస్తారు. ఏదైనా కొత్త పవర్ఫుల్ ఏదైనా కనిపెట్టాలి అంటే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు. ఏదైనా కొత్తది కనిపెట్టాలి, పవర్ఫుల్ది కనిపెట్టాలంటే వాళ్ళు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి దాన్ని ప్రయోగాలు చేస్తారు. మీరెంతెంత అంతర్ముఖి అంటే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు, అంతగా వాయుమండలం, బయట వాయుమండలం నుండి అంతగా రక్షింపబడతారు. అంత మనన శక్తి పెరుగుతుంది. మాయ విఘ్నాల నుండి సేఫ్టీగా ఉంటారు. బాహ్యముఖతలోకి రావడం వలన, బాహ్యముఖతలోకి ఒకవేళ అవసరమే వచ్చిన అంతర్ముఖత, హర్షితముఖత, ఆకర్షణ మూర్తులై ఉండండి. మళ్ళీ బయట మాటల్లోకి వస్తాం, కానీ అప్పుడు కూడా అంతర్ముఖీలు, హర్షితముఖులు, ఆకర్షణీయ మూర్తులై ఉండండి. కర్మ చేస్తూ కూడా ఈ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు సమయం మిగులుతుంది, సఫలత కూడా అధికంగా అనుభవం చేస్తారు. స్లోగన్, రోగాలకి రోగాలని గాబరా పడిపోకండి. దానికి మందు రూపీ ఫ్రూట్ తినిపించి దానికి వేడుకోలు ఇచ్చింది. రోగం అని భయపడిపోవడం ఎందుకు? దానికి మందులు ఇచ్చి వీడుకోలు ఇప్పించండి. దానికి మందులనే ఫలం ఇచ్చి దానికి వేడుకోలు ఇవ్వండి. అంతేగాని రోగం అని గాబరా పడే కన్నా దానికి ఏ మందు వేయాలో ఆ మందులు ఇచ్చి ఆ రోగానికి వీడుకోలు చెప్పచ్చు కదా. ఎందుకంటే రోగాలు పోవాలి అంటే మందులు వేయాలి. మందు వేయగానే రోగం మన నుండి వీడుకోలు తీసేసుకుంటుంది. కాబట్టి రోగం అని గాబరా పడకండి. దానికి మందు రూపీ ఫలం, ఫ్రూట్స్ తినిపించి, మన మందులే ఫ్రూట్స్, కోటి బాబా అంటారు కదా, ఈ మందులనే ఫ్రూట్సే తినిపించి ఆ రోగానికి వేడుకోలు ఇవ్వండి. ఇంకా మాతేశ్వరి మమ్మ యొక్క మహావాక్యాలు, మనుషులు సాక్షాత్కారంలో ఎలా వెళ్తారు. ఇదేవైతే సాక్షాత్కారంలోకి వెళ్ళడం, దీని ఫిలాసఫీ చాలా లోతు, డీప్. ఇది అంతర్వాహక శరీరంతో వెళ్ళి తిరిగి వస్తారు. సూక్ష్మ శరీరంతో వెళ్ళి. ఎలాగైతే కొంతమంది బయటికి తిరగడానికి వెళ్తారు, ఇలా కాదు కదా తిరిగితే చచ్చిపోయారు అని. తిరిగి మళ్ళీ ఏం చేస్తారు? ఇంటికి తిరిగి వచ్చేస్తారు కదా. వెళ్తారు తిరగడానికి, మళ్ళీ తిరిగి ఏం చేస్తారు? వచ్చేస్తారు. కాబట్టి ఈ ఆత్మ ఈ దేహ భ్రాంతి నుండి బయటకు వస్తుంది. దేహం యొక్క భ్రాంతి నుండి బయటకు వచ్చి అంతర్వాహక శరీరంతో సైర్ చేయడానికి వెళ్తుంది. కొంత సమయం కోసమే వాళ్ళ ఆత్మ ఎగిరే పక్షి. బాబా అంటున్నారు, ఈయన ఆత్మ ఎగిరే పక్షి. ఇది పరమాత్మ పని. ఆయనే ఆ తాడు లాగుతాడు, దివ్య దృష్టితో వాళ్ళని లాగుతాడు, వాళ్ళకి సాక్షాత్కారం చేయిస్తాడు. ఎలాగైతే రాత్రుల్లో మనం ఎప్పుడైతే శరీరం నుండి అతీతం అవుతుందో ఆత్మ, సుఖంగా ఆత్మకి సుఖంగా లేక స్వప్నావస్థలోకి వెళ్ళిపోతుంది.
ఆ సమయంలో శరీరం శాంతంగా ఉంటుంది. దేహం యొక్క ధర్మాలన్నింటినీ మర్చిపోతారు. అలాగే ఎవరైనా శరీరంతో మరణించారు అంటే మళ్ళీ ఎప్పుడైతే జాగృతిలోకి వస్తారో అప్పుడు ఆ రాత్రి స్వప్నావస్థని వర్ణించి చెప్తూ ఉంటారు. అంటే శరీరంతో దేహ ధర్మాన్ని మర్చిపోయి ఉంటే ఆ టైంలో మనం శరీరంతో మరణించినట్టే. మళ్ళీ ఎప్పుడు తెలివి వస్తుందో, జాగ్రత్తలు అవ్వడం అంటే మళ్ళీ పడుకున్న వాళ్ళం తెలివి తెచ్చుకుంటాం కదా, భలే కళ్ళు ఎన్ని వచ్చినా. అంటే అప్పుడు రాత్రి కళ ఏమొచ్చిందో ఆ అవస్థని వర్ణించి చెప్తూ ఉంటారు. అలాగే పరమాత్మతో యోగం పెట్టుకుంటే పరమాత్మ దివ్య దృష్టితో ఆత్మని షైర్ చేయిస్తారు. అది ఎప్పుడైతే ధ్యానంలోంచి మళ్ళీ వాళ్ళు బయటకు వస్తారో, ధ్యానంలోకి వెళ్ళిపోతారు, ట్రాన్స్లోకి. మళ్ళీ బయటకు వస్తే వాళ్ళు అక్కడ చూసినవన్నీ సాక్షాత్కారం ఏదైతే చూస్తారో అది చూసి వర్ణించి చెప్తారు, మేము ఇది చూసి వచ్చాము. అలాగే స్వప్నాలు రజోగుణంవి తమోగుణంవి కూడా ఉంటాయి స్వప్నాలు. ఇది కూడా ధ్యానం యొక్క సతోగుణి అవస్థ అనొచ్చు. ధ్యానంలో కొంతమంది శరీరంతో మరణిస్తారు. అంటే శరీర భ్రాంతి పోతుంది ఆ టైంలో వాళ్ళకి. ఎలాగైతే క్లోరోఫామ్ ఇచ్చారనుకోండి మత్తు మందు, శరీరం యొక్క శుద్ధబుద్ధి మర్చిపోతారు కదా. చూడండి, డాక్టర్లు ఎప్పుడైనా ఏదైనా కాలు ఏదైనా విరిగిందనుకోండి, డెడ్ అయిపోయిందంటే, విరిగిందంటే ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని డెడ్ చేసేస్తారు. అంటే మిగతా ఇంద్రియాలన్నీ నడుస్తూ ఉంటాయి, కానీ అది మాత్రం ఏమవుతుంది, డెడ్ అవుతుంది. అంటే అది ఇంకా పనిచేయదు ఆ టైంలో. అప్పుడు దాని మీద నుండి ధ్యానం తప్పిస్తారు, అటెన్షన్ దాని మించిపోతుంది. అలాగే బాబా అంటున్నారు, ఈ రకంగానే ధ్యానంలోకి వెళ్ళినప్పుడు, ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడు ఆత్మ కూడా ఎగిరి సైడ్ చేసి వస్తుంది. అంటే అక్కడ శరీరం చచ్చిపోదు. అయితే ఈ తాడు లాగే స్మృతి కూడా పరమాత్మలోనే ఉంది, అంతేకాని మనుష్యాత్మలో లేదు. కాబట్టి అది ఎవరికి సాక్షాత్కారం చేయించాలి, ఎవరిని లాగాలి అన్నది అది ఎవరి చేతిలో ఉందంటే పరమాత్మ చేతిలోనే ఉంది. అది మనుషుల చేతిలో మాత్రం లేదు. అచ్చా, ఓం శాంతి. అంటే ట్రాన్స్లోకి వెళ్ళేవాళ్ళు మళ్ళీ శరీర భ్రాంతి ఉండదు, కానీ షైర్ చేయడానికి ఎలాగైతే మొత్తం మంది ఇచ్చినప్పుడు ఆ శరీరం యొక్క అవయవం యొక్క కాన్షియస్ పోతుందో, స్వప్నాలు వచ్చినప్పుడు ఎలాగైతే రాత్రి దేహ భ్రాంతి అన్నది ఉండదో, అలాగే ధ్యానంలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ శరీర భ్రాంతి ఉండదు, అంతేగాని శరీరం చచ్చిపోదు. ఈ భ్రాంతి నుండి వాళ్ళు వెళ్ళిపోతారు, షైర్ చేసుకుని ఏదైతే చూసారో దాన్ని చూసి వర్ణిస్తారు. అచ్చా, ఓం శాంతి. మమ్మాది ఈరోజు మమ్మ యొక్క విశేషత, ఎవ్వరూ కూడా ఇలా అనలేరు మాకు సేవ ఛాన్సు లేదు అని. అంటే మమ్మ యొక్క విశేషత ఏంటంటే, మమ్మ ఎప్పుడూ కూడా ఏదైనా కష్టపడి హార్డ్ పురుషార్థం చేయలేదు. కష్టపడి ఏదో కష్టాలు పడిపోయి కష్టపడి పురుషార్థం చేయలేదు మమ్మ ఎప్పుడు. ఆమె మెహంలో సదా పవిత్రత యొక్క రాయల్టీ మెరుస్తూ ఉండేది. ఆ ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ కారణంగా ఆమెకంత మహిమ పూజ ఉంది. అలాగ మమ్మ సమానంగా మనం కూడా అంత ప్యూరిటీ యొక్క రాయల్టీని ధారణ చేసుకోవాలి. ఇంకా మన గుణాలతో దానం ఎలా చేయాలి అంటే, ఎవ్వరు కూడా బాబా అంటున్నారు ఇక్కడ మాకు సేవ లేదు అని అనడానికి లేదు, మాకు సేవ ఛాన్స్ దొరకటం లేదు అని అనడానికి లేదు, ఎవ్వరూ అనడానికి లేదు. మనసా వాయుమండలం
బలి ఎవరైనా మాట్లాడలేకపోవచ్చు, కానీ మనస వాయుమండలంతో సుఖం యొక్క వృత్తి, సుఖమయ స్థితితో సేవ చేయండి. ఆరోగ్యం బాగాలేకపోయినా సరే ఇంట్లో కూర్చున్న సహయోగిలు అవ్వచ్చు. ఒట్టి మనసు ద్వారా శుద్ధ సంకల్పాల స్టాక్ జమ చేయండి. శుభభావంతో సంపన్నులు అవ్వండి. ఇదైతే చేయగలరు కదా. అచ్చా. ఓం శాంతి.